హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వినాయక చవితి ఎలా జరిగిందో మీ అందరితో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈసారి మా వినాయక చవితి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పనులు చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయామండి. సో తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మేము ముందు రోజు నైటే గార్లకి అండ్ ఉండ్రాలు చేయడానికి అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నాము. ఇక్కడ చూసారు కదా, మినపప్పు మంచిగా నానిపోయింది. అండ్ అక్కడ నానబెట్టిన బియ్యాన్ని ఏంటంటే వడగొట్టుకున్నాము. అండ్ ఉండ్రాల్లోకి శనగపప్పు కూడా నానబెట్టుకున్నామండి. సో ఇంకా ఫస్ట్ అయితే గారెల పిండి వేద్దామని చెప్పేసి ఇక్కడ మేము గారెల కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే పిండి అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. సో మిక్సీ పట్టుకొని దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. ఇంకా ఏంటంటే ఈరోజే మా వారు కూడా వస్తున్నారు హైదరాబాద్ నుండి. ఎందుకంటే నేను నెక్స్ట్ డే మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్ అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ పురిటి మంచం చూసిన తర్వాత మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. సో అందుకే నన్ను తీసుకెళ్ళడానికి మా వారైతే వచ్చారు. ఇంకా మా పాప అయితే పడుకొని ఉండే అండి. తను రాగానే ఇంకా లేచి అలానే చూస్తుందనమాట. 20-25 డేస్ అయితే గ్యాప్ వచ్చింది మా హస్బెండ్కి అండ్ మా పాపకి. తను ఆఫీస్ వల్ల అయితే తను ఇక్కడికి రాలేకపోయారనమాట. ఇంకా ఇప్పుడైతే వీకెండ్ వచ్చారు. సో మేము వీకెండ్లోనే మా జర్నీ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడైతే మేము వడగొట్టుకున్నాం కదండి బియ్యము. ఇంకా బియ్యంని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇక్కడ జల్లించుకుంటున్నాము. జల్లించుకుంటే ఏంటంటే దాంట్లో ఏమన్నా చిన్న రాళ్ళు ఉన్నా కానీ అవన్నీ కూడా పోతాయి కదా. సో అందుకే ఇలా జల్లించుకొని అయితే పెట్టుకుంటున్నాము. నార్మల్గా బియ్యపిండి కొంతమంది ఏంటంటే బయట డైరెక్ట్గా కొనుక్కొచ్చి చేస్తారండి. అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఉండ్రాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి శనగపప్పు అనేది ఉడకపెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా వారికి కూడా కొన్ని పాలు ఇద్దామని చెప్పేసి ఇక్కడ పాలు అయితే కాగబెట్టుకుంటున్నాము. అండ్ అలాగే ఉండ్రాలు చేయడానికి పాకం కావాలి కదా. సో ఇక్కడ ఏంటంటే బెల్లం అయితే ఎంతైతే కావాలో అంత క్వాంటిటీ అయితే కరగబెట్టుకుంటున్నాము. కరగబెట్టుకొని పోసుకుంటే ఏంటంటే ఏమైనా డస్ట్ ఉన్నా కానీ వేస్టేజ్ ఏమైనా ఉన్నా కానీ పోతుందన్నమాట. సో అది డైరెక్ట్గా మనం బెల్లం వేస్తే ఏంటంటే డైరెక్ట్గా అవన్నీ కూడా ఇందులో కలిసిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందుకే కరగబెట్టుకొని అయితే పోసుకుంటున్నాము. సో ఇక్కడ బియ్యపిండి అయితే ఒక దాంట్లోకి అయితే తీసుకున్నామండి. లోకి ఉడకపెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే బెల్లం కరగపెట్టుకుంటున్నాం కదా, ఇలా తిప్పుకుంటూ అయితే మొత్తం బెల్లాన్ని కరగపెట్టుకోవాలండి. ఇలా గెరిట్తో అయితే తిప్పుకుంటూ ఉంటున్నాము. లేదంటే అది కింద కొంచెం అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కరిగించుకున్న తర్వాత అయితే ఇలా బియ్యపిండిలో కొంచెం అయితే పోసుకుంటూ మనం పిండి అయితే కలుపుకోవాలి. సో పిండి మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దండి, మనకు ఉండ్రాలు చుట్టేలాగైతే రావాలన్నమాట. ఇంకా అలా ఇక్కడ ఏంటంటే కొంచెం లూజ్గా ఉందని చెప్పేసి మళ్ళీ కొంచెం బియ్యపిండి అయితే మమ్మీ కలిపారు. అంటే మనం ఫస్టే మొత్తం బియ్యపిండి అయితే తీసుకోకూడదు, కొంచెం పక్కకు కూడా తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కలుపుకోవడానికి అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇలా ఈ రౌండ్ షేప్లో అయితే కొన్ని అయితే చేసుకున్నాము. వాటిని వచ్చేసి ఇలా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకుంటామండి మేము ప్రతిసారి. ఉండ్రాళ్ళు కొన్ని అండ్ అలా బత్తల్లాగా కూడా కొన్ని చేసుకొని అయితే పెట్టుకుంటాం అనమాట. ఇంక ఇక్కడైతే నేను గారెలు కూడా చేస్తున్నాను. సో గారెలు అయితే నాకు చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయండి వేయడము. ఇదివరకు నూనెలో వేయాలంటే చాలా భయపడేదాన్ని. ఆల్రెడీ నా లాస్ట్ వ్లాగ్లో కూడా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా నేను చెప్పాను, ఆయిల్లో వేస్తే ఒకసారి ఆయిల్ పడింది అని చెప్పేసి. ఇంకా అక్కడ మమ్మీ అయితే చూశారు కదా, అక్కడ ఇడ్లీ పాత్రలో 3 చొప్పున అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా నాకైతే గారెలు మొత్తం అయితే నేను వేసేస్తున్నాను. ఏంటంటే ఎక్కువ నైవేద్యాలు అయితే ఏం చేయట్లేదండి. పాయసము, ఉండ్రాళ్ళు, గారెలు ఇవి మాత్రమే నైవేద్యానికి అయితే చేసుకుంటున్నాము. ఇంకా నైవేద్యాల పని అయితే అయిపోయిందండి. సో మా మమ్మీ అయితే పరవన్నం చేస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి అయితే మొత్తం నీట్గా అయితే పటాలన్నీ అయితే తుడిచి కుంకుమ బొట్లన్నీ పెట్టేసుకుంటున్నాను. సో ముందు రోజే మా మమ్మీ చిన్న వినాయకుడిని అయితే తీసుకొచ్చారు, మట్టి వినాయకుడిని. సో అందరూ మట్టి వినాయకులే పెట్టుకోండి. మనకి ఏంటంటే కలర్స్ వేసినవి తీసుకొచ్చుకుంటే కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో మట్టి వినాయకుడు ఏంటంటే మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకున్న తర్వాత ఆ వాటర్ని చెట్లకు పోసుకుంటే చాలా మంచిది. సో పత్రి పెట్టడానికైతే ఇక్కడ పాలవల్లికి మొత్తం అయితే పసుపు రాసి ఇట్లా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. సో మేమైతే పాలవెల్లి పెట్టుకుంటామండి. అంటే నేను పాలవెల్లికి ఏమి ఫ్రూట్స్ అవి ఏమైతే కట్టట్లేదు అనమాట. అంటే నాకు అక్కడ పెట్టుకోవడానికి ఏంటంటే అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి సో ఓన్లీ పత్రి వరకే నేను పాలవెల్లి మీద పెట్టాను అనమాట.
ఇంకా అక్కడ కింద పీట కూడా చక్కగా కడిగేసుకొని దానికి పసుపు రాసి ముగ్గు పెట్టేసుకొని కుంకుమ పసుపు అయితే పెట్టుకున్నాను. దానికి కూడా పీటకు కూడా అండ్ ఆ గోడకు కూడా కొంచెం పసుపు రాసి 5 కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా పాలవెల్లికి అయితే మొత్తం అలా అన్నిటికీ అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏమైందంటే పాలవెల్లికి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు నాకు కట్టడానికి రాలేదండి. చెప్పాను కదా అక్కడ మాకు సపోర్టివ్గా అయితే లేదనమాట. అయితే మనకి ఇప్పుడు వాల్కి స్టిక్కర్స్ దొరుకుతున్నాయి కదా డైరెక్ట్ పెట్టడానికి హ్యాంగింగ్స్కి. సో అదైతే ఇంకా పెట్టాము. అందుకే నేను ఫ్రూట్స్ కూడా కట్టలేదు. మళ్ళీ ఎక్కువ ప్రెజర్ పాలవెల్లి మీద పెడితే ఏంటంటే కింద పడే ఛాన్సెస్ ఉంటుంది కదా. అందుకే జస్ట్ స్టిక్కర్ అలా పెట్టి పైన అయితే ఒకటి అది మొల లాంటిది అయితే ఉందండి. ఇంకా దానికైతే పెట్టుకున్నాం అనమాట. కింద వచ్చేసి మేము 5 జామాకులు అయితే పెట్టి దాని మీద అయితే వినాయకుడిని అయితే నిలబెట్టాము. అంటే పత్రి కూడా మేము కొనుక్కొని రాలేదండి. మాకు దగ్గరలోనే అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఏవైతే మాకు అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చి పెట్టామన్నమాట. సో సీతాఫల ఆకులు, మామిడి ఆకులు, జామాకులు, ఇంకా డిఫరెంట్ ఆకులు అయితే ఉన్నాయి. అవన్నీ పేర్లు అయితే నాకు తెలియదండి. సో ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. మమ్మీ తీసుకొస్తే నేను ఇంకా మొత్తం అయితే పాలవెల్లి మీద పెట్టాను. సో ఇక్కడ మట్టి వినాయకుడిని అయితే తీసుకున్నాను. సో దానికి ఏంటంటే ఫస్ట్ పసుపు కుంకుమ బొట్టు పెట్టి మళ్ళీ పసుపుతో ఇలా చిలకడం అంటారు కదా. సో అలా చిలకాలంట. ఇంకా మమ్మీ చెప్తుంటే నేను చేస్తూ ఉన్నాను. ఇంకా చిలికేసి అలాగే కొంచెం పసుపు కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడు అయితే చక్కగా పెట్టేసి ఇంకా వినాయకుడిని అయితే ఆ జామాకుల మీద అయితే కూర్చోబెట్టేశాను. తర్వాత ఇంకా మామిడి ఆకులు అవన్నీ కూడా అక్కడ పూజది ఉంది కదండి గుడిలాగా, దాని మీద కూడా పెట్టేశాను. ఇంకా పూల మాల కూడా పెట్టేసి ఆ పత్రి అదంతా అయితే పెట్టేసుకొని పైన చూసారు కదా పత్రి పెట్టాను. కింద వచ్చేసి మొక్కజొన్న పొద్దులు అండ్ సీతాఫలకాయలు అవన్నీ అయితే పెట్టాను అనమాట. ఇంకా చిన్న గౌరమ్మను కూడా చేసుకొని అక్కడ పెట్టుకున్నాను. వస్త్రం అవన్నీ కూడా చేసి వినాయకుడిని అయితే వేసేసాను. ఇంకా ఫ్లవర్స్తో అయితే మా వినాయకుడిని ఇలా అయితే డెకరేట్ చేసామన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి దేవుడి పటాలు కూడా ఇలా మంచిగా ఫ్లవర్స్తో అయితే అలంకరణ అయితే చేసుకున్నాము. నైవేద్యం అన్నీ రెడీ అయితే చేసి పెట్టానండి. ఇంకా పూజ చేయడమే స్టార్ట్ అనమాట. ఇంకా మమ్మీ వచ్చేసి అయితే పూజ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలా అన్నీ దగ్గర పెట్టేసుకొని చేసుకుంటే మనకి మధ్యలో లేవడం కూడా ఉండదన్నమాట. ఇంక ఇక్కడైతే మమ్మీ ఫస్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. शिवाय नमः। ओम शुद्धाय नमः। ओम बुद्धिप्रदाय नमः। ओम शांताय नमः। ओम ब्रह्मचारिणे नमः। ओम गजानन। ఇంకా అలా అమ్మ పూజ అయితే కంప్లీట్ చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారండి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వినాయకుడికి అన్ని దేవుళ్ళకైతే హారతి అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా అలా మా వినాయకుడి పూజ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా హారతి అయితే తీసుకున్నాము. ఇంకా మా వారు కూడా వచ్చి హారతి అయితే తీసుకున్నారనమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అవ్వగానే అమ్మ కూడా దండం పెట్టేసుకొని ఇంకా తులసమ్మకి పూజ చేద్దామని చెప్పేసి ఇంకా తులసమ్మ చెట్టు దగ్గరికి అయితే వచ్చి తులసమ్మ దానికి మొత్తం పసుపు ఇలా కుంకుమ బొట్లు అయితే రాసుకుంటున్నారనమాట. సో ఇంకా అలా అయితే తులసమ్మ వారికి కూడా పూజ అయితే చేసేసుకున్నారు మమ్మీ. ఫైనల్గా మా వినాయకుడిని అయితే మీరు చూసేసేయండి. మేము మాకు వచ్చినట్టు ఇలా అయితే డెకరేట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాం అనమాట. మా మట్టి వినాయకుడు అండి.
ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంతా. సో మా ఫ్యామిలీ అండ్ మా మమ్మీతో కలిసి చేసుకోవడం, అంటే మా వారు కూడా ఈరోజు రావడం, మా వారితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా, పాలవెల్లికి నేను ఎలాంటి ఫ్రూట్స్ అయితే పెట్టలేదు, జస్ట్ పత్రి మాత్రమే పెట్టాను అనమాట. ఇంకా తర్వాత నేను మా వారు కూడా రెడీ అయ్యి వచ్చి దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాము. ఇంకా తర్వాత మా పాప అయితే లేచిందండి. సో లేచి మంచిగా దేవుడి దగ్గరికి వచ్చి ఎలా గంట కొడుతుందో చూడండి. అసలుకి చాలా అనే భలే అనిపించింది తను అలా పూజ దగ్గర కూర్చొని అలా చేస్తుంటే. చూడు కశ్వి, జై గణేష, జై గణేష. అయ్యో గంట కొట్టినానా, గంట కొట్టు, జై గణేష అన్నానా, కొట్టు. వావ్ కొట్టున్నాను. అమ్మో అప్పుడే గంట కొట్టేస్తున్నావా స్వామికి? చింతల్లి, కశ్వి, సీ హియర్. స్వామి నాకు మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పుకో, చెప్పమ్మా. ఇంకా ఈ ఇయర్ ఇలా మా గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.